ఎంతో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా ప్రిపోజిషన్స్ విషయంలో మాత్రం చిన్న చిన్న తప్పులు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఎంతో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా ప్రపోజిషన్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక చిన్న తప్పు చేస్తూనే ఉంటామన్నమాట. ఉదాహరణకి ఈ సింపుల్ ప్రపోజిషన్స్ని ఒక్కసారి చూద్దాం. ఇన్ అంటే లోపల, ఇంటూ అంటే లోపలికి, అంటే మూవ్ అవ్వడం అనమాట, బయట నుంచి లోపలికి వెళ్ళడం. ఇన్ అంటే ఆల్రెడీ లోపలే ఉండడం. ఆన్ అంటే మీద అని, ఆనుకుని ఏదైనా ఒక టేబుల్ మీద మనం ఒక పాత్ర పెడితే ఆ టేబుల్ ఆనుకుని ఉంటుంది కదా, దాన్ని మనం ఆన్ అంటాం. అండర్ అంటే టేబుల్ కింద పెడితే దాన్ని అడుగున అంటాం. అట్ అంటే వద్ద అని, ఇది ఒక ప్లేస్ అవ్వచ్చు లేదా టైం అవ్వచ్చు. అంటే 8 గంటల వద్ద అని, లేదా ఒక స్కూల్ వద్ద అలా అన్నమాట. ఓవర్ అంటే కూడా మీద అనే అర్థమే, కాకపోతే ఆన్ అంటే మనం టేబుల్ను ఆనుకొని పెట్టాము. ఓవర్ అంటే పైన, దాన్ని ఆనుకోకుండా తగలకుండా పై భాగంలో అని అర్థం. బిసైడ్ అంటే పక్కనే అని అర్థం. బిసైడ్స్ అంటే దాంతో పాటు అని. బిట్వీన్ అంటే రెండిటి మధ్య లేదా ఇద్దరి మధ్య అని. అబవ్ అంటే కూడా పైన అని అర్థమే, ఓవర్ లాగా. కాకపోతే ఎగ్జాక్ట్గా ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామో దాని పైనే ఉంటే అబవ్ అంటాం, దాని ఎగ్జాక్ట్గా కిందనే ఉంటే బిలో అంటాం. విత్ అంటే దాంతో సహా అని అర్థం. బై అంటే ద్వారా అని అర్థం.